శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలో పేదవాళ్లకు ఇవ్వబోయే ఇళ్లను పరిశీలించి రాష్ట్ర జనవరుల శాఖ మాత్యులు అనిల్ కుమార్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేద ప్రజలను మోసం చేసి తన అనుచరులకు కోట్ల రూపాయలు కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి పేదవాళ్లకు అవసరమైన రీతిలో వారికి అనుగుణంగా ఉండే విధంగా ₹1 ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేయించి వారికి జీవితాంతం తరగని ఆస్తిగా ఉండే విధంగా ఇళ్లను అందించాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంకా కూడా ఫినిషింగ్స్ చేసి రావట్లేదు చూడు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా గతంలో ఫౌండేషన్స్ కింద తీసి మట్టి కావచ్చు అన్నీ కూడా సరి చేసి ల్యాండ్స్కేపింగ్ కూడా చేసి నెక్స్ట్ పండగ అయిపోయి పండగ తర్వాత ఇంటికి పెట్టి వేసి కొన్ని వాస్తుకి సంబంధించి కొన్ని అబ్జెక్షన్స్ చెప్పారు. అక్కడ స్థానిక ఉన్న పెద్దలు కూడా కొన్ని పెద్దలందరూ కూడా కాపులందరూ కూడా దానికి సంబంధించి కూడా వాస్తు కరెక్షన్స్ కూడా చేయమని, ఎందుకంటే వచ్చే దారి పోయే దారి కూడా కొంచెం కరెక్ట్గా లేదు అది వచ్చింది. అవి కూడా అన్నీ కూడా అధికారులకు చెప్పి పూర్తిగా కూడా రోజుల లోపల ఆ ఫినిషింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి పండగ కల్లా దీన్ని కంప్లీట్గా ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా పూర్తి చేసి కార్యక్రమాలు కూడా చేయాలి. ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు కూడా ఏదైతే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో శ్రీధరణ కానీ ఇద్దరం కూడా ఇంకా కూడా ఏమేమి పూర్తి చేయాలన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాం. తప్పకుండా నెల్లూరు నగర అభివృద్ధికి ఈరోజు రేపు డిసెంబర్ 25వ తారీఖున ఏదైతే ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే కార్యక్రమం దాదాపు రాష్ట్రంలో 15 లక్షల ఇల్లుని 30 లక్షలు 15 lakh హౌసెస్ని ఫస్ట్ ఫేజ్ కింద ఇవ్వబోతా ఉన్నాం. దాంట్లో టిట్కోకి సంబంధించి 300 చదరపు అడుగులు 3 లక్షల గతంలో ఏదైతే చేసి ₹3,000 దాదాపు 15 సంవత్సరాల పాటు అప్పించిన దాన్ని కూడా ₹1 ఇవ్వబోతాం. కొంతమంది ఏదేందో మాట్లాడారు, ఏనేందో వచ్చారు. దానికి సంబంధించి కూడా మా వాలంటీర్లు ఇంటింటికి వస్తూ ఉన్నారు. చంద్రబాబు ముద్ద ఇల్లు ముద్ద, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ముద్ద. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇల్లు ఏదైతే 300 చదరపు అడుగులు కావాలంటే అడుగు ఇస్తుంది. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళకి సంబంధించి ఎవరైనా కానీ ఇల్లు ఇచ్చింది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఎక్కువయ్యి ఇంకా ప్రేమ చావకపోతే అదే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇల్లు ప్రకారమే 3 లక్షలు నెలకి 3,000 కట్టుకునే ప్రకారం కూడా ఫెసిలిటీ ఇచ్చాం. లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 300 చదరపు అడుగులు ₹1 రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ఇచ్చాడో అది కావాలన్నా ఇస్తాం. కాబట్టి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గత నెల నుంచి పాపం పనిగట్టుకొని రోడ్లు బాగా దొల్లి రచ్చలు చేసి జీపులు ఎక్కి కిందెక్కి పోలీసులను పిలిపించుకొని నన్ను అరెస్ట్ చేయండి అనుకున్న కొంతమంది నాయకులకి కూడా చెప్తున్నా, అయ్యా దాదాపు నెల్లూరు నా ఒక్క నియోజకవర్గంలో 5,000 6,000 ఉన్నాయి. 300 రోడ్లు అన్నీ కలిపితే దాదాపు 10,000 12,000 300 చదరపు అడుగులు ఉన్నాయి. దాంట్లో మీ వాళ్ళు ఎవరైనా ఉండుంటే తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద మీకు అపారమైన ప్రేమ, చంద్రబాబు నాయుడు గారి మీద ముద్దయితే మీరు 3 లక్షలు కట్టుకొని నెలకి 3,000 కట్టి ఆ ఇల్లు కూడా తీసుకోవచ్చు. ఆ పాలసీ కూడా ఇచ్చాం. లేదు అంటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ₹1తో దాదాపు 3 లక్షల అప్పును కొట్టేసి ఇల్లు ఇస్తామని తెలియజేస్తాం.